ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సమాజానికి ఏదో చెయ్యాలన్న కసి, మనుషులపై పెంచుకున్న ద్వేషం, ఆ క్షణం తన చేతిలో ఉన్న ఆయుధం ప్రతీకారం. ఆ తర్వాత ఏం జరిగిందిరా? క్లైమాక్స్లో హీరోయిన్ చంపేస్తుంది. ఎలా ఉందిరా? భవిష్యత్తులో నీలో నాకు దర్శకుడు కనిపిస్తున్నాడురా. రాకపోతే పోని గెలుపు నన్ను తన్ని ఇంక తరిమి కొట్టని, కానీ ఒక చిన్న బోని దరికి వచ్చి నన్ని రంగునావ ఎక్కని. కథ కళ్ళకి కెమెరా కట్టి రంగులు అద్ది పరదా చుట్టి ప్రకృతికే చిత్రం చూపే పోరాటం చేద్దాం. పదమే కదముగా మారి ఎదలను తొలచి మదనం చేసి మరచిన మన గతముకు మనమే రేపును చూపిద్దాం. రాత్రు పగలు తేడా లేక రంగుల కలకే అంకితమితడే. శబ్దం, దృశ్యం, నృత్యం, నటన కలుపుతూ నడిపే కర్షకుడితడే. ప్రేమం, ద్వేషం, హాస్యం, క్రోధం నవరసములకిక అధిపతి ఇతడే. నాయకుడో మరి ప్రేక్షకుడో ఇక అందరికీ తను దర్శకుడొకడే. చాలా బాగుందిరా, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి సినిమాలంటే ఊర్లో అమ్మొక్కతే అవుతుంది కదరా. అమ్మకి మాటిచ్చారా నా విజయాన్ని తనకి సంతోషంగా కానుకిస్తానని. నువ్వేం టెన్షన్ పడకులే. మా ఫ్రెండ్ అలా ఫ్రెండ్కి ఓ మూవీ ప్రొడ్యూసర్ తెలుసు. మనం అతని దగ్గర అపాయింట్మెంట్ సంపాదిస్తే చాలు, నీ దగ్గరున్న కథకి ఎవడైనా సలాం కొట్టాల్సిందే. థ్యాంక్స్ రా, నువ్వున్నావనే ధైర్యం నన్ను ఇక్కడి దాకా రప్పించింది. ఈ ఫార్మాలిటీస్ అని తర్వాత కానీ ముందు మన సామ్రాజ్యానికి వెళ్దాం పద. అదేరా మన రూమ్కి. హలో చెప్ మామ్స్, చాలా రోజుల తర్వాత. నీ ఫ్రెండ్కి తెలిసిన ప్రొడ్యూసర్ నెంబర్ ఒకటి ఉందన్నావు కదా, నాకు ఆ నెంబర్ కావాలరా. ఇప్పుడు నీకు ప్రొడ్యూసర్ నెంబర్ ఎందుకురా? నా ఫ్రెండ్ ఒకటి నన్ను నమ్ముకొని హైదరాబాద్కి వచ్చాడురా, వాడికి ఎలాగైనా సాయం చేయాలి. నువ్వు కూడా ట్రై చేయరాదరా? ఓకే నేను ట్రై చేస్తా, కానీ నీ సైడ్ నుంచి నీ ట్రయల్స్ నువ్వు చేయి. ఓకేరా. అసలు నేను వాడికి ఎందుకు ఫోన్ చేశాను, ఏం అడిగాను, వాడేం చెప్పాడు? వాడి ఫ్రెండ్ నెంబర్ చెప్పకుండా కట్ చేశాడేంటి? మా బుర్రలు బూరుగడ్డలో ఉన్నట్టున్నాయి. ఈ ప్రొడ్యూసర్ నెంబర్ కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకునేసరికి ఆస్తులు అమ్ముకునేలా ఉంది. హలో 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 దరిద్రం డాండ్రఫ్లో పట్టుకుంది. అవసరమైనప్పుడే రాంగ్ నెంబర్ కనెక్ట్. నువ్వేం భయపడకమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నా. నీకో విషయం చెప్పనా, నా ఆనందం కంటే నీ సంతోషం నాకు ముఖ్యం. నేను గెలవడం కంటే నిన్ను గెలిపించడం నా లక్ష్యం. అందుకే జీవితంలో ఏదైనా సాధించే వరకు ఆ ఊర్లో అడుగుపెట్టనమ్మా. నువ్వు జాగ్రత్త. ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉందిరా, చాలామందిని ట్రై చేశాను. ఇట్స్ ఓకేరా, ట్రై చేసావు కదా. రాజ్గా ట్రై చేశాడు కాబట్టి
రేపు మనకు ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ దొరికింది. మాట ఇచ్చాను రా, అలా ఎలా వదిలేస్తాను? అవకాశం ఉన్నోడికి పెద్దగా అవసరం ఉండదు, అవసరం ఉన్నోడికి అసలు అవకాశాలే ఉండవు. అవకాశాలు అద్భుతాలు లాంటివిరా, చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి జాగ్రత్త. నీ మీద నీకంటే ఎక్కువ నువ్వు సాధిస్తావని నాకే నమ్మకంగా ఉంది. ఆల్ ది బెస్ట్ రా. నిన్నేం అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఇంతవరకు నా జీవితానికి నువ్వేం చేయలేదు, ఇకపై చేస్తావన్న నమ్మకం కూడా లేదు. కానీ నాకు బ్రతకడానికి ధైర్యం మాత్రమే ఇవ్వు. ప్రొడ్యూసర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? ఈరోజు తీసుకున్న మార్నింగ్ 10కి. ఏం పేరు? యశ్వంత్ కశ్యప్. సార్ మీటింగ్లో ఉన్నారు, వెయిట్ చేయండి. సినిమా ఫ్లాప్ అంటగా, ఎవరన్నా తీసినాడు? సార్ ఫ్రీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ గారితో అపాయింట్మెంట్. ఎందుకే దొబ్బుతావు? ఓపికలో నువ్వేం ఫిల్మ్ మేకర్ అవుతావు? సార్ బిజీగా ఉన్నారు, ఫ్రీ అయినాక నేనే పంపిస్తారా, కూర్చో. సార్, ప్రొడ్యూసర్ గారితో అపాయింట్మెంట్. నువ్వు అక్కడ ఉన్నావు కదా, సార్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఇరిటేషన్ చేయకుండా మాట్లాడు. సార్, టీ తీసుకొచ్చావా? నేను మీకు కథ చెప్పడానికి వచ్చాను సార్. ఓ, శబరీష్ చెప్పింది నువ్వేనా? వచ్చి కూర్చో. నువ్వు అపాయింట్మెంట్ ఎన్ని గంటలు తీసుకున్నావు? ఎన్ని గంటలకు వచ్చావు? జీవితంలో ఏదైనా సాధించాలంటే క్రమశిక్షణ ఉండాలి. సార్, సరే, నా టైం వేస్ట్ చేయకుండా కథేంటో చెప్పు. సార్, కథ చాలా కొత్తగా ఉంటుంది సార్. కథ రాసుకొచ్చే ప్రతివాడు చెప్పే బోరింగ్ డైలాగ్ ఇదే. సోది చెప్పకుండా కథేంటో చెప్పు. క్లైమాక్స్లో హీరోయిన్ చంపేస్తుంది సార్. కెనాన్ 5D కెమెరాతో సరదాగా సండే రోజు ఒక షార్ట్ ఫిల్మ్ తీసేసి దాన్ని యూట్యూబ్లో పెట్టేసి వచ్చిన లైక్స్ని చూసుకుంటూ పెట్టిన కామెంట్స్ని సరదాగా చదువుకుంటూ నేను డైరెక్టర్ని అయిపోయా అనుకునేవాడు పెద్ద మూర్ఖుడు నా దృష్టిలో. కథ బాలేదా సార్? తెలుగు సినిమాలో హీరో చనిపోతేనే యాక్సెప్ట్ చేయరు, అలాంటిది హీరోయినే హీరోని చంపేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నావు? ఏంటి, హాలీవుడ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు రాసుకొస్తే కథ వినే మాలాంటి వాళ్ళకి తిక్కరేగుద్ది. నీకేదొచ్చో దానిమీదే ఫోకస్ చేయి. ఇలా సినిమాలని ఏదేదో పిచ్చి కథలు రాసుకొచ్చి జనాల్ని టార్చర్ పెట్టద్దు. మాలాంటి వాళ్ళ టైం వేస్ట్ చేయకు. శేఖర్, ఇంకోసారి ఇలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటాను. నువ్వు నాకు కాల్ చేసి ఏ విషయం చెప్పలేదంటే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించుకోగలను. బాధపడకురా, ఓడిపోయేవాడే జీవితాన్ని ఎప్పటికైనా గెలుస్తాడు. అయినా అవకాశాల కోసం ఎవరినో అడుక్కోవడం ఏంట్రా? లే, ముందడుగు వెయ్యి. అవకాశాలే నీకోసం పరిగెత్తేలా సృష్టించుకో. పూరి జగన్నాథ్ త్రివిక్రమ్లు ఎక్కడ మొదలెట్టారో అక్కడికే వెళ్ళు. తెలుగు సినిమా ఆయువంత అక్కడే ఉంది. కృష్ణానగర్, నీ పేరు ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చెయ్యి. జీవితం అనే యుద్ధంలో పోరాటం మొదలెట్టాక వెనకడుగు వేయడం వీరుడి లక్షణం కాదు.
పో. నీ జీవితాన్ని నువ్వే రాసుకో. అవకాశం యొక్క అవసరం మనకు తెలిసినప్పుడు అసలు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. లేదు బాబు, లేదు లేదు లేదు, చల్. తీసుకో. అంటే మొదటి రోజే 30 బొక్క. నిజమైన సంతోషం అంటే ఎదుటివాడి చిరునవ్వుకు చిరునామా మన సాయం అందినప్పుడు. ఏంట్రో తాగకముందే ఎక్కినట్టు మాట్లాడుతున్నావు? కొన్ని రోజులు పక్కోడి జీవితం గురించి ఆలోచించదురా పకోడి. నువ్వు, నీ జీవితం, నీ సినిమా. సాధించాలి, ఏదో సాధించాలి. సాధిస్తావురా, సాధిస్తావు. ఏయ్ ఇంకా ఉందిరా రే. ఏ కక్కకు. ఇండస్ట్రీకి కొత్త. ఏ డిపార్ట్మెంట్? డైరెక్షన్. డైరెక్షన్. సినిమా. సినిమా అనేది చూడ్డానికి బాగుంటుంది, దాని గురించి ఊహించి కలలు కనడానికి ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది ఇండస్ట్రీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో. 4 years అయింది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి. నేనేం నేర్చుకున్నాననే విషయం పక్కన పెడితే, నేనేం సాధించానని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు మిగిలిన సమాధానం సెలబ్రిటీలతో సెల్ఫీలు మాత్రమే. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో నాకు కూడా క్లారిటీ లేదు. కానీ నాలా ఇంకొకటి స్ట్రగుల్ అవ్వద్దు. ఇలా ట్రై చేసే బదులు ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీ. నాకు తెలిసిన షార్ట్ ఫిల్మ్ హీరో ఒకతనున్నాడు, వెళ్ళతన్ని కలవొకసారి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీ నమ్మేది హిట్ ఫార్ములా. హిట్ కొట్టినొడికే తిండిక్కడ. బొమ్మ హిట్ అయితేనే బతుకైనా భవిష్యత్ అయినా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హలో. హలో, చెప్పండి. ఎక్కడున్నారు మీరు? మీరు ఎక్కడున్నారు? మీరు చెప్పిన స్పాట్కి వచ్చేసా. అక్కడ బ్లూ షర్ట్ వేసుకుని మీరేనా? ఓకే. హాయ్. హలో అండి. హాయ్, దిస్ ఈస్ ఆదిత్య విశ్వజ్ఞ. యశ్వంత్ కశ్యప్. ఓకే, చెప్పండి. నా దగ్గర ఒక కథ ఉందండి, కానీ దానికి ప్రొడ్యూసర్స్ లేరు. నాట్ అన్ ఇష్యూ, బట్ కథ ఎక్స్ప్లెయిన్ చేయండి. నచ్చితే ఐ విల్ గెట్ ప్రొడ్యూసర్స్. సరే, చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు సీన్ ఓపెన్ చేస్తే పార్దు మూక్ చేస్తారా? అలవాట్లేదండి. మెల్లమెల్లగా అలవాటు అవుద్దిలే. మీరు చెప్పండి. కథ బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఒక 20Kలో తీస్తారా? తీసానండి. నువ్వు మిగతా క్యాస్ట్, క్రూ, లొకేషన్స్ అన్నీ ఫిక్స్ చేసుకో. మిగతాది నేను చూసుకుంటా. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. బై. ఎస్ ఎస్. ఎక్కడికి వెళ్తున్నాను రా? మన షార్ట్ ఫిల్మ్కి కెమెరామెన్ని కలవడానికి వెళ్తున్నాం. అట్లనే ఉంటుంది. సో
ఆ ఫ్రేమ్ చూసినావు ఎట్లుందో అదంతా అట్టే ఉంటుంది, పట్టించుకోకు సరేనా? ఓకే 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 1 minute. సో మిడ్డీ వేసుకున్న హీరోయిన్ చెడ్డీ వేసుకున్న హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గాలి లపలపా వస్తుంది, అప్పుడు నువ్వు కింద కెమెరా పెట్టాలి. కింద ఓకే. గురువుగారు కింద కెమెరా పెడితే సెన్సార్ ఒప్పుకోదేమో. యూట్యూబ్కి సెన్సర్ ఎంట్రా, ఇల్లిటరేట్ ఫెలో. డోంట్ గివ్ మీ ఫ్రీ అడ్వైజెస్, డూ వాట్ ఐ సే. మనం ఫ్రేమింగ్ పెడితే ఎలా ఉండాలో తెలుసా? రామ్ గోపాల్ వర్మ చూసి ట్వీట్ పెట్టాలి మన గురించి. ఓకే, నువ్వు వెళ్ళి ముందు కుర్రాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, దానికి మీరు డిఓపిగా. పర్లేదు, దాని ముందు చేసేద్దాం మనం. ఖర్చు చెప్పమంటారా? లేదు, ముందు నేను నా రిక్వైర్మెంట్స్ చెప్తాను. యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో నా పేరు టైప్ చేస్తే 25 షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి తెలుసా? దాంట్లో 23 వైరల్ హిట్స్. ఇప్పటికీ జనాలు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఈ ఫ్రేమ్ ఎలా పడతారు. యాదవ్వా, నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావురా? నువ్వు నీ ముఖం ఆపహని ఓవర్ యాక్టింగ్ చూడలేక చేస్తున్నావు. రేయ్ గురువుగారు, చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఇక మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం. నేను మార్నింగ్ షూట్కి 9 తర్వాతే వస్తాను అండ్ ట్రావెలింగ్ మీరు చూసుకుంటారు కదా. నాకు డైలీ ఏసీ క్యాబ్ బుక్ చేయాలి, నాతో పాటు 2 అసిస్టెంట్స్ వస్తారు, వాళ్ళ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ మీరే చూసుకుంటారు. నేను వర్క్ దగ్గర ఎలా కాంప్రమైజ్ కానో ఫుడ్ దగ్గర కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాను. టిఫిన్లో ఆయిల్ ఎక్కువగా ఉండాలి, లంచ్లో చికెన్ బిర్యానీ పక్కా ఉండాలి. ఇవన్నీ మిస్ కాకుండా చూసుకోండి. 1 minute బ్రో. హే బ్రో వాట్ హ్యాపెన్? మేము తీసేది సినిమా కాదు, షార్ట్ ఫిలిం మాత్రమే. వీడిని మేపే ఖర్చుతో బాహుబలి సినిమా తీయచ్చు. సినిమానే ఆశగా శ్వాసగా బ్రతికే వాళ్ళు చాలామంది నాలాగే ఉన్నారు. ప్రపంచం ఒక మాయ కదరా. నేను హైదరాబాద్ వచ్చి అప్పుడే 6 నెలలు అయిపోయింది. అమ్మను ఒకసారి చూడాలనుందిరా. కాలానికి తొందర ఎక్కువ, బతకానికి బలం ఎక్కువ, సంతోషానికి మాత్రం ఆయుష్ తక్కువ కదరా. రే, పడుకునే ముందు ప్రాసలేంట్రా? ఇప్పుడే పక్కా లోకల్ సాంగ్ చూశాను, కళలో పక్కా కాజల్ ఫిక్స్. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా స్వామి, నువ్వు పడుకో. హలో, చెప్పురా. నిన్న రిలీజ్ అయిన క్రోధ మూవీ చూసావారా? లేదురా, ఎందుకు? సినిమా అంత బాగుందా? బాగుంటే చెప్పు, వెళ్ళిపోదాం సెకండ్ షోకి. రే, చెప్పేది నువ్వు. ఆ సినిమా కథ నువ్వు చెప్పిన కథేరా, యాజ్ ఇట్ ఈస్. నువ్వు ఎలా చెప్పావో అలానే ఉంది. క్లైమాక్స్లో హీరోయిన్ చంపేస్తుంది. హలో రే, హలో హలో హలో. రే ఇక్కడికి రా. మంచి టాక్ వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓ నువ్వన్నట్టే కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగా వర్కౌట్ అయింది. 10 కోట్లు వసూలు చేసిందంటే నీ కథలో మ్యాటర్ ఉంది. ఇంకేం చూస్తున్నావురా? ఏ శేఖర్, తన అలా పతిని వదిలేసా. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మీ మీద కేసు ఫైల్ చేస్తా. రే, ఇండస్ట్రీలో ఇంకా ఎర్రబస్ ఎక్కేరునా కొడుకులు ఉన్నారంటే నవ్వు వస్తుంది. ఏమని కంప్లైంట్ చేస్తావు? అసలు నీ కథ నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? రే, అది నీ కథ అని ప్రూవ్ చేసుకోవడానికి నీకు జీవితకాలం సరిపోదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఏదైనా కూలి పని చేసుకొని బతికిపో. చూడు, ఈ ప్రపంచంలో మోసపోయేవాడికి బ్రతికే అర్హత లేదు. పోరా. సినిమా కోసం మా జీవితాన్ని త్యాగం చేస్తాం. మోసం చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి రా.
చెప్పు శేఖర్. సార్ ఒకతను మీతో స్టోరీ డిస్కషన్ గురించి అపార్ట్మెంట్ అడిగారు సార్. స్టోరీ డిస్కషన్ కదా, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి. ఓకే. లోకంలో మోసం చేసేవాడికి బ్రతికే అర్హత లేదు. సినిమా అను ఈ రంగుల ప్రపంచంలో ఆశయాలు ఉంటాయి, వాటికి అడ్డు చెప్పే ఆవేదనలు ఉంటాయి, కష్టాలుంటాయి, గర్వంగా తలెత్తుకునే విజయాలుంటాయి, విమర్శలుంటాయి, ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ప్రశంసలు ఉంటాయి. సత్తా ఉన్నోణ్ణిక్కడ ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు ఓటమి పలకరించిందని వెనకడుగు వేయకు. రేపు అనే రోజు నీదే అని గుర్తించు. నీపై నీకున్న నమ్మకమే నిన్ను నడిపించేది. సినిమా కోసం తమ జీవితాలను త్యాగం చేసే ప్రతి ఒక్కరికి మా ఈ చిత్రం అంకితం.